సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసట. పెట్టుబడుల పేరిట కోట్లు సేకరించినట్లు ఫిర్యాదు. సోదరుడు శివతో కలిసి వసూళ్లు కేసు వాదించొద్దు అంటూ లాయర్కే బెదిరింపులటిగా. ఇవ లాయరే బెదిరిస్తుందటిగా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నార్సింగ్ పిఎస్లో మంగ్లీ కూడా ఫిర్యాదు చేసిందట. సో ఇక సింగర్ మంగ్లీ ఉన్నది కదండి, ఇక ఫోక్ డాన్సర్ గుర్తుంది కదా, నిన్న సాంగ్ ట్రెండ్ అయింది. బాయిలోనే బల్లివలికే బాయిలోనే బల్లివలికే సాంగ్, ట్రెండింగ్ సాంగ్. సో ఆ మంగ్లీ ఉంది కదా, ఇక మామూలు మోసం చేయలేదట. ఇక సో ఒక 200 మంది దగ్గర మేము పెట్టుబడులు పెడుతున్నాం. కోకాపేటలో పబ్బు కడుతున్నాం, ఒక దవాఖాన కడుతున్నాం, అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నాం, ఓ స్కూల్ కూడా కడుతున్నాం. సో మీరు అందరు పెట్టుబడులు పెట్టండి, ఇక మీకు షేర్స్ ఇస్తా, మంచి లాభాలు ఉంటాయి, మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పి నమ్మవలికిందట. ఇక సో నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయింది. సో మరి ఆ కట్టిన 200 మంది ఉంటారు కదా, ఇక మంగికాడికి పోయి ఏమైందమ్మా మరి నువ్వు కట్టవో తర్వాత సంగతి కానీ జర ఇచ్చిన పైసలు మాకు అని చెప్పి అడిగితే, ఎక్కడివి పైసలు గీసల్లో చల్ నడవని చెప్పి అనేదట. సో చెప్పి దగ్గర పోయి బాధ్యత అంతా ఇట్లా మంగ్లీకి ఇట్లా అంటున్నది, మాకు న్యాయం చేయండి, సివిల్ వేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి పోతే అదే అడ్వకేట్కు ఫోన్ చేసి బెదిరించి, అడ్వకేట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోకి వాదించొద్దు అని చెప్పి బెదిరింపులకు గురి చేసింది. ఎట్లా వాయిస్తావు చూస్తా, నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి బెదిరిస్తే, సో ఆయన పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు. సో ఇక్కడ ఏంది, లాయర్ తరపున మనుషులు, ఆ లాయర్ తరపున మనుషులు నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ఉల్టా మళ్ళీ మంగ్లీ కేసు పెట్టింది. ఇక సో ఈ మంగ్లీ, అదేవిధంగా అతని సోదరుడు శివ, అదేవిధంగా ఈ సినీ దర్శకుడు వేణు ఉడుగుల, ఆయన పేరు కూడా ఈ మధ్య తెర మీదకి వచ్చింది. ఆయన కూడా అందులో భాగమే ఉందని చెప్పి సో ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఎంక్వైరీలో ఇక వాస్తవాలు అనేది తెలుస్తాయి, ఇక బయటపడతాయి. ఇక సో మంగ్లీ ఏమంటుంది, కావాలని చెప్పి నా మీద అన్యాయంగా అక్రమంగా నా మీద కేసులు పెడతావురు, నన్ను బదనాం చేస్తావురు, ఇవన్నీ అసత్య ప్రచారాలు అని చెప్పి ఒక పక్క మంగ్లీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. సో ఇక పోలీస్ ఎంక్వైరీలో బయటపడతాయి ఇక వాస్తవాలు ఏందని చెప్పి. సో ఇప్పుడు ఆ 200 మంది ఎందుకు వచ్చారు బయటికి, మరి వాళ్ళు నమ్మించి మోసం చేసినందుకే వాళ్ళు ఈరోజు కేసు పెడతా ఉన్నారు కదా. సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమని అడిగినందుకు వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తే ఎట్లా? ఇలాంటి పనులు చేసేది. మీకు మంచి ఫోక్ సింగరు, మీకు మంచి పేరున్నది, ఇలాంటి చేత చేస్తే ఎట్లా అండి?